Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, I have an announcement. ఇంతవరకు మనకు మన ఛానల్లో ఇంటర్మీడియట్గా రిలేటెడ్గా కంటెంట్ చాప్టర్ వైజ్ వీడియోస్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఈరోజు మీకు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నా అంటే, ఎవరైతే 10th క్లాస్ చదువుతూ ఉంటారో, ప్రజెంట్ 9th కంప్లీట్ చేసుకొని 10th క్లాస్కి ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్లకు, అలాగే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటుందో, రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయాయి, 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్లకు యూజ్ అయ్యే కంటెంట్ మన వీడియోలో చేయడం మొదలు పెడుతున్నాం. అంటే మన సిబిఎస్ఈ లేదా ఎన్సిఆర్టీ అంటాం, మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్. ఆ సిబిఎస్ఈ కంటెంట్ ఏంటి, చాప్టర్ వైజు, టాపిక్ వైజు, సింపుల్గా ఎలాబొరేటెడ్గా లేకుండా సినాప్సిస్ వైజ్ అంటే సింపుల్ కీ పాయింట్స్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్ని సినాప్సిస్ వేలో. సో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దెన్ అదే కాన్సెప్ట్ పైన పాలిసెట్ లేదా ఏపీఆర్జేసీ అంటే జస్ట్ 10th కంప్లీట్ అయిన వాళ్ళకి, కోచింగ్ వెళ్ళే వాళ్ళకి పాలిసెట్ లేదా ఏపీఆర్జేసీ ఎంట్రన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో, సో నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతాడో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పాలిసెట్ లేదా ఏపీఆర్జేసీలో పీవైక్యూస్, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంట, పీవైక్యూస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చి ఉంటారో ఆ 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. నథింగ్ బట్ ఏ కీ కాన్సెప్ట్ అనేది మనం స్కోర్ చేసుకోవడానికి మంచిది. ఎప్పుడైతే నీకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుందో అప్పుడు ఆ విషయం పైన కమాండ్ ఉంటుంది. సో నువ్వు ఓన్గా ఆన్సర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో వాళ్ళకి కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది, 10th క్లాస్లో మంచి స్కోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆ కాన్సెప్ట్ని ఒకసారి రివిజన్ చేసుకొని దానిపైన పాలిసెట్ లేదా ఏపీఆర్జేసీ ఎంట్రన్స్లో ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్లను మనకు ఎలా ఆన్సర్ చేయాలి అనేది ప్రాక్టీస్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగాడు అనేది కూడా మనం తెలుసుకోగలిగితే, ఏ మోడల్లో ఏ టాపిక్ పైన ఏ ప్యాటర్న్లో క్వశ్చన్ అడుగుతున్నాడో మనకు ఐడియా వస్తే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. తొందరగా ఆ ఎగ్జామ్ ఇన్ టైంలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. సో ఇది నేను మన నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నటువంటి ప్రోగ్రామ్. సో హోప్ మీరు ఈ వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేర్చుకొని మంచి స్కోర్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.